పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కి ఒక చిరుత పులికి పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారు? అలాగే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ విని దాదాపు 100 మంది చచ్చిపోయారు. అలాగే 2020లో తాజ్ మహల్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు వండర్ఫుల్. సో పుట్ యువర్ హెడ్ ఫోన్స్, గెట్ రెడీ టు ఫీల్ టాప్ నాచ్ ఎకనామిక్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ మీరు ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తే ఎప్పుడొకప్పుడు మీకు నోటీస్ చేసే ఉంటారు. ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక దేశం వాళ్ళ ఫైటర్ జెట్ వచ్చేసి ఇంకో దేశం మీద బాంబ్స్ వేస్తున్నారు. ఇంకో దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫైటర్ జెట్ ని బ్లాస్ట్ చేయడానికి ఒక మిసైల్ ని వదులుతారు. అయితే ఆ మిసైల్ ఆ ఫైటర్ జెట్ పైకి వెళ్తే పైకి, కిందకి వెళ్తే కిందకి, దాని చుట్టూ బిల్డింగ్ చుట్టూ తిరిగినా దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ మిసైల్స్ ఎలా క్యాప్చర్ చేస్తాయంటే ఆ ఫైటర్ జెట్ ఇంజిన్ నుంచి వచ్చే హీట్ ని డిటెక్ట్ చేసి అటాక్ చేస్తాయి. అయితే కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఈ ఫైటర్ జెట్స్ ఆ మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త టెక్నిక్ ని అడాప్ట్ చేసుకున్నాయి. అదే డెకాయ్ ఫ్లేర్స్. ఇవి ఆ ఫైటర్ జెట్స్ నుంచి ఈ విధంగా రిలీజ్ అవుతాయి. ఇవి ఎంత హీట్ కలిగి ఉంటాయి అంటే ఆ ఫైటర్ జెట్స్ ఇంజిన్ నుంచి వచ్చే హీట్ కంటే కూడా ఎక్కువ హీట్ కలిగి ఉంటాయి. సో మిసైల్స్ మిస్గైడ్ అవుతాయి. ఈ డికాయ్ ఫ్లేర్స్ ఏమో నేల వైపు వస్తాయి. సో ఈ మిసైల్స్ కూడా వచ్చి నేల మీద బ్లాస్ట్ అవుతాయి. టెక్నిక్ అయితే బాగుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. జీ న్యూస్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. పీపుల్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లివ్ 3.7 years లాంగర్ దెన్ దోస్ హూ ఆర్ ఐసోలేటెడ్. లాస్ ఏంజల్స్ లో ఉన్న బ్రింఘమ్ యంగ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం మీకు గనక సోషల్ రిలేషన్షిప్స్ ఉంటే ఎక్కువ ఇది పాసిబుల్ అయ్యిద్ది. అంటే మీకున్న ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, కమ్యూనిటీలో కానీ సోషల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అప్పుడు మీ లైఫ్ టైం అనేది పెరుగుద్దంట. ఇంట్రోవర్ట్స్ అర్థమవుతుందా? ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక చిరుతపులి గంటకి ఎంత స్పీడ్లో పరిగెత్తగలదంటే 112 km/h. అలాగే పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కూడా అతను సాధించిన వరల్డ్ రికార్డ్ ప్రకారం గంటకి 44 km/h పరిగెత్తగలడు. అయితే వీళ్ళిద్దరికి ఒక 100 meters రేస్ పెడదాం. ఈ రేస్లో మిమ్మల్ని అంటే మనల్ని ఒక యావరేజ్ హ్యూమన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. మనకి చీతాకి ఉసేన్ బోల్ట్కి ఒక పరుగు పందెం స్టార్ట్ అయ్యింది 100 meters. ఇందులో చిరుతపులి 5.95 secondsలోనే గమ్యాన్ని చేరుకుంది. అండ్ ఉసేన్ బోల్ట్ 9.58 secondsలో 100 meters రేస్ని చేరుకున్నాడు. వీళ్ళిద్దరికి తేడా దాదాపు 4 సెకండ్లు ఉంది. ఒలింపిక్స్లో 4 సెకండ్లు అంటే ఎంతో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక మనదైతే ఏకంగా ఒప్పుకుంటా 15 సెకండ్లకు వచ్చాం. ఇంకా దీని గురించి ఎంత ఎక్కువ అంటే డిస్కస్ చేయడం కూడా వేస్ట్. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు సైకిల్ దొంగతనాలు కానీ, బైక్ దొంగతనాలు కానీ. అంటే దొంగలు వాటికున్న లాక్ని కట్ చేసి దొంగతనం చేస్తారు. అయితే విషయం ఏంటంటే ఒక టెక్నాలజీ వచ్చింది. అది దొంగలకి ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన కంపెనీ పేరు స్కంక్ లాక్. ఈ లాక్ ని దొంగలు కట్ చేయాలనుకుంటే ఆ లాక్ లోంచి ఒక గ్యాస్ రిలీజ్ అయ్యింది. అది దొంగలకి కళ్ళు తిరిగేలా చేస్తుంది. అంతేకాదు అది ఆ దొంగల కళ్ళు బ్లర్ అయ్యేలా చేస్తుంది. అంటే ఎదురు ఏమున్నాయో సరిగ్గా ఏమీ కనబడదు. సో దొంగతనం చేయడం సంగతి దేవుడెరుగు. వాళ్ళకి పారిపోవడం కూడా కష్టమే. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్పైడర్స్ అండ్ బర్డ్స్ స్పైడర్ లాగా వెబ్ ని క్రియేట్ చేయలేవు. అలాగే స్పైడర్స్ కూడా పక్షుల్లా గాల్లో ఎగరలేవు, ఒక్క స్పైడర్ తప్ప. అవును, ఒక స్పైడర్ ఎగరగలదు. దాని పేరు బెలూనింగ్ స్పైడర్. దానికి ఇంకో పేరుంది ఫ్లయింగ్ స్పైడర్. ఆ స్పైడర్ ఈ విధంగా దాని వెబ్ ని గాల్లో వదిలి దాని హెల్ప్ తో చాలా కిలోమీటర్ల వరకు ఎగరగలదు. రీసెంట్ టైమ్స్ వరకు ఇది ఎలా చేస్తుందో ఎవరికి తెలిసేది కాదు. కానీ బెర్లిన్ లో జరిగిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ స్పైడర్ ఒకేసారి సిల్క్ లాంటి థిక్ లిక్విడ్ ని చాలా థిన్ స్ట్రింగ్స్ లాగా గాల్లో వదులుతుంది. ఈ లిక్విడ్ చాలా బలంగా ఉంటుంది. ఎంత బలంగా అంటే ఇప్పుడు ఫెవిక్విక్ ఉంది కదా, అంత బలంగా ఉంటుంది. ఇలాంటి ఒక లిక్విడ్ ని చాలా సన్న దారాలాగా గాల్లో వదులుతుంది. అవి ఎంత సన్నగా ఉంటాయంటే ఆ స్టింగ్స్ మన హ్యూమన్ హెయిర్ కంటే కూడా 200 రెట్లు సన్నగా ఉంటాయి. అయితే ఆ స్టింగ్స్లోనే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆ వెబ్ని గాల్లో ఎగిరేలా చేస్తుంది. ఆ వెబ్ని పట్టుకొని ఈ స్పైడర్ కూడా గాల్లో ఎగురుతుంది. ఒక ముఖలో చెప్పాలంటే దాని స్టింగ్స్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ అయ్యి దాని సాయంతో గాల్లో ఎగురుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. తాజ్ మహల్ కట్టడం స్టార్ట్ చేసింది 1632లో. కట్టడం అంటే బిల్డింగ్ మాన్యుమెంట్ కాదు, అదే ఇటుకలు పెట్టి నిర్మించడం. తాజ్ మహల్ నిర్మించడం స్టార్ట్ చేసింది 1632లో. అప్పుడు దాన్ని కట్టడానికి నిర్మించడానికి అయిన ఖర్చు 32 million rupees. 32 million rupees అంటే 1 million అంటే 10 lakhs, 32 million అంటే 320 lakhs అంటే 3,20,00,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఈ తాజ్ మహల్ని 2020లో కట్టాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది అంటే 70 billion rupees. 70 billion rupees అంటే 7,000 కోట్ల రూపాయలు. అండ్ దీని గురించి ఇంకో బోనస్ ఫ్యాక్ట్ చెప్తా. తాజ్ మహల్ బేస్ ని అంటే పునాదిని ఎక్కువ చెక్కతో నిర్మించారు. ఆ చెక్కకి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే
ఇప్పుడు దాని పక్కనే తాజ్మహల్ పక్కనే యమునా రివర్ ఉంది కదా, ఆ రివర్ ఫ్లోటింగ్ వల్ల, ఆ ఫ్లోటింగ్ లోంచి వచ్చే తేమ వల్ల ఆ చెక్కకి బలం వస్తుంది. సో సంవత్సరంలో ఎక్కువ కాలం పాటు యమునా నది ఎండిపోయింది అనుకోండి, ఆ చెక్కలకి కొంచెం క్రాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది తాజ్మహల్కి కూడా ప్రమాదం. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీనికోసం ఆ యమునా రివర్లో ఒక డీసెంట్ లెవెల్ వాటర్ ఫ్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎవరైనా మాట్లాడే స్టైల్లో అంటే నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళాను, నేను అక్కడ ఒకరిని కలిశాను అంటే ఇలా ఎక్కువ వాడారనుకో, ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే వాళ్ళు సైకోపాత్స్ అయ్యే ఛాన్స్ ఉందంట. అంటే వాళ్ళు రియలిస్టిక్గా కనబడడానికి ఈ వర్డ్స్ అనేవి ఎక్కువగా వాడతారంటే, అంటే వాళ్ళకి పిచ్చి ఎక్కువ ఉందని తెలియకుండా ఉండడానికి ఈ వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేస్తారంట. అలాంటివి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సైకోపాత్ ఉంటే కింద కామెంట్ చేయండి, నా పేరు మెన్షన్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రపంచంలో ఎవరు ఎంత దూరంలో ఉన్నా మనకి దగ్గరగా చూపించే ఆప్షన్ వీడియో కాలింగ్. అయితే ఈ ప్రపంచంలో ఫస్ట్ వీడియో కాల్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 1970లో. బట్ దీని వెనకాల ఒక సాడ్ స్టోరీ ఉంది. ఏంటంటే 1970లో బెల్ ల్యాబ్స్ అనే కంపెనీ వీడియో కాలింగ్ని స్టార్ట్ చేసింది. అయితే 1990లో ఆ కంపెనీ కథ క్లోజ్ అయిపోయింది. దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియో కాలింగ్ ఆప్షన్ ఎలా ఉండేదో మీరే చూడండి. ఇదే ఆ వీడియో క్లిప్. ఆ టైంలో ఒక టెలిఫోన్కి ఒక టీవీ లాంటి డివైస్ని కనెక్ట్ చేసి వీడియో కాల్ చేసేవాళ్ళు. అంటే ఇప్పట్లాగా అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు కదా. అండ్ దాని కెమెరా క్వాలిటీ ఎంతో తెలుసా? 0.8 మెగాపిక్సెల్. ఇప్పట్లాగా 5, 16, 48, 108, 256 వచ్చిందా తెలియదులేండి. అంత మెగాపిక్సెల్స్ ఏం లేవు. అండ్ ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే అది చాలా ఎక్స్పెన్సివ్. అప్పట్లోనే 30 మినిట్స్కి $160 ఛార్జ్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 2020కి ఇండియన్ కరెన్సీలో మారిస్తే 77,000 రూపాయలు 30 నిమిషాలకి. సో అందుకే ఇది ఫెయిల్ అయింది. వీళ్ళు 5 ఏళ్లలో 1,00,000 డివైజులు అమ్ముదాం అనుకున్నారు. బట్ 3 ఏళ్లకి 450 డివైజులు మాత్రమే అమ్మగలిగారు. తర్వాత చాలా మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చారు, కానీ అంత ఎక్స్పెన్సివ్ అవడం వల్ల ఇది ఫెయిల్ అయ్యి 1990లో క్లోజ్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇది ఒక ఐకానిక్ ఫీల్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలో నిజమైన హార్ట్ ఉంచాల్సిన పని కూడా లేదు, ఆర్టిఫిషియల్ హార్ట్ని ఉంచవచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా మన గుండెలాగే టాక్ 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 అని కొట్టుకుంటుంది అంటే దాని ఆన్సర్ నో. మరి ఎలా కొట్టుకుంటుంది? భయపడకండి, నేనేం సౌండ్ చేయను. అది ఇలా కొట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ, అదే మన బాడీ డిఫెన్స్ సిస్టమ్. మన బాడీలో ఏదైనా దెబ్బ తగిలినా, రోగం వచ్చినా వెంటనే ట్రిగ్గర్ అయ్యేది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బలంగా ఉంటే మనకు అంత మంచిది. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం వల్ల మనకి రోగం వస్తే, మీరు కరెక్ట్గానే విన్నారు, మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయడం వల్ల మనకు ఒక డిజార్డర్ వస్తుంది. ఆ డిజార్డర్ పేరు గులియన్-బెర్రీ డిజార్డర్. ఈ డిజార్డర్లో ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్స్ మీద అటాక్ చేసి మన నర్వ్స్ యొక్క మూవ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. దానివల్ల మన చేతులు కాళ్ళు ప్యారలైజ్ అవుతాయి. ఇంకా హారిబుల్ థింగ్ ఏంటంటే ఇది నెమ్మదిగా మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మన బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యేలా చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన బ్రెయిన్ మన నర్వ్స్ని మన బాడీ పార్ట్ అనుకోవద్దు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఆ నర్వ్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మెంటల్ ఫ్లోస్ వెబ్సైట్లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. 1930 ఆ టైంలో ఒక సింగర్ ఉండేవాడు. ఆయన పేరు రెస్టో సేస్. ఆయన వరుసగా పాటలు పాడుతూ ఉండేవాడు, సింగర్ అనమాట. ఒక్క పాట కూడా హిట్ అవ్వలేదు. ఆయన లవర్ ఆయనకి ఏం చెప్పిందంటే పాటలు వదిలేసి వేరే ఏదన్నా చూసుకో జాబ్ అంటే ఆయన వినలేదు. సో లవర్ అతన్ని వదిలేసింది. ఆ డిప్రెషన్లో ఆయన ఒక పాట రాశాడు, దాని పేరే గ్లూమీ సండే. ఈ సాంగ్ ఎందుకు రాశాడు అనే దానికి చాలా వెబ్సైట్స్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఎక్కువ మంది నమ్మేది ఇదే. అయితే ఇది ఫ్యాక్ట్ కాదు, దీని తర్వాత జరిగిందే షాకింగ్ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సాంగ్ విని దాదాపు 100 మంది పైగా సూసైడ్ చేసుకున్నారంట. అందుకే దీనికి హంగేరీ సూసైడ్ సాంగ్ అని పేరు కూడా వచ్చింది. సూసైడ్ చేసుకునే వాళ్ళని కొంతమందిని కాపాడారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అడిగారు ఎందుకు సూసైడ్ చేసుకోబోతున్నారని. వాళ్ళు ఏం చెప్పారంటే రేడియోలో ఈ పాట విన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఆందోళన అంట మనసులో, అందుకే సూసైడ్ చేసుకోవాలని అనిపించేదంట, అందుకే సూసైడ్ చేసుకుందామని అనుకున్నారంట. అండ్ ఆ విషయం తెలిసాక యుఎస్, యూకే, ఫ్రాన్స్లో ఈ సాంగ్ని బ్యాన్ చేశారు. అండ్ దాని తర్వాత దీని లిరిక్స్ అండ్ వర్షన్ మార్చి 1941లో మళ్ళీ రిలీజ్ చేశారు. అండ్ ఇదే ఆ సాంగ్. ఏదో మూల కూర్చొని ఏడుస్తున్నట్టుంది కదా. మీరు మాత్రం ఆ సాంగ్ వాల్యూ ఏం తెలుసురా అని నన్ను కామెంట్స్లో వేసుకోకండి. లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా విషపూరితమైన పాములతో కరిగించుకున్నాడు. ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం ఆ పని చేయలేదు. దాని వెనకాల ఒక మంచి రీజన్ ఉంది. దానికంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే దాన్ని కొంచెం టిల్ట్ చేసి
కింద ఉన్న లైక్ బటన్ కలర్ మారిస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇందాక నేను చెప్పిన వ్యక్తి పేరు టిమ్ ఫ్రైడ్. అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పాము కాటేసిన మనకి విషం ఎక్కకుండా వ్యాక్సిన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు. దానికోసం అతను ఏకంగా 160కి పైగా పాములతో కరిపించుకున్నాడు. 2011లో అయితే 2 విషపూరితమైన పాముల్ని వెంటనే కరిపించుకొని కోమాలోకి కూడా వెళ్ళొచ్చాడు. అయినా ఎక్స్పెరిమెంట్ ఆపలేదు. ఆయన దానికి ఏం చెప్పాడంటే, నేను ఈ ఎక్స్పెరిమెంట్ ఆపను, వ్యాక్సిన్ వచ్చేదాకా నేను చచ్చినా పర్లేదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్లాక్ మాంబా అండ్ పిఎన్జీ తైపాన్ 2 పాముల్ని వెంటనే కరిపించుకున్నా సరే స్వెల్లింగ్ వస్తుంది తప్ప, అంటే వాపు వస్తుంది తప్ప అతనికి ఏమీ కావట్లేదు. అతని ఇమ్యూన్ సిస్టమ్ రిజల్ట్స్ని ఇమ్యూనాలజీలోని సైంటిస్టులతో షేర్ చేసుకుంటున్నాడు. అండ్ దానికోసం అతను వాళ్ళ భార్య పిల్లోని కూడా వదిలేశాడు. నేను కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ భార్య తను అడిగింది, నీకు ఆ ఎక్స్పెరిమెంటే ఎక్కువ కదా అని. దానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా, మనం కేవలం ముగ్గురమే, నేను చేసేది మిలియన్స్ పీపుల్ కోసమని. అండ్ హీఈస్ అమేజింగ్. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందనే అనుకుంటున్నా. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్.